శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కొద్ది రోజుల క్రితం కోనాపురంలో రోడ్డు ఉపాధ్యాయుని ఇంటిలో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఉపాధ్యాయుని ఇంటిలో 45 తులాల బంగారంతో పాటు ₹1,00,000 పోయినట్లు గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడు సోహెల్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్, ఓ మొబైల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ ఖాన్పై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా దొంగతనం కేసులు నమోదయ్యాయని, పట్టపగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసేవాడని, దొంగతనం చేసిన బంగారాన్ని తానే స్వయంగా కరిగించి బయట అమ్ముకునేవాడని పోలీసులు తెలియజేశారు. ఎవరైతే ఇతను మాకు తెలిసిందంటే ఇతను సోహెల్ ఖాన్ అని చెప్పి ఇంకొక పేరు సమీర్ ఖాన్. ఇతను బెంగళూరు. ఇతను యాక్చువల్గా నేటివ్ ఆఫ్ అనంతపూర్, గుల్జార్పేట. 95లోనే వీళ్ళు ఫ్యామిలీ బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే ఇతను ఉంటూ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసుకుంటున్నాడు. ఇతను ఈ పెనుగొండలోనే కాక కుప్పంలో కూడా 3వ తేదీ నేరం చేయడం జరిగింది. ఇతన్ని ఈ నెల 13వ తేదీ తుమ్కూరులో ఇతని ఇంటి వందని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నేరం చేసిన తర్వాత ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ చోరీ కాబడిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ చోరీ చేసిన ఆభరణాల్లోని ఏవైతే రాళ్ళు లేకుంటే పూసలు ఇట్లాంటివన్నీ కూడా ఇతను ముందు తొలగించేసి వాటన్నిటిని కూడా ఒక బంగారు కరిగించే వాటిల్లో వేసి వాటిని కరగబెట్టి దానిలో అచ్చులుగా పోసి ఆ అచ్చులను తీసుకెళ్ళి బిస్కెట్ లాగాను లేకపోతే రాడ్స్ లాగా తయారు చేసి వాటిని తీసుకుని బంగారు అంగడి వాళ్ళకే తాను బంగారు పని చేస్తానని తన దగ్గర ఉన్న కస్టమర్లకు సంబంధించిన బంగారం అని చెప్పేసి ఇతను అమ్మేవాడు. ఆ విధంగా అమ్మినాడు హైదరాబాద్లో. తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత 13వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది. 14వ తేదీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు మేము పెట్టుకున్న రిక్వెస్ట్ మేరకు మ్యాజిస్ట్రేట్ గారు మాకు 3 రోజులు రిమాండ్ ఇచ్చారు, కస్టడీకి ఇచ్చారు, పోలీస్ కస్టడీకి ఇచ్చారు. పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతన్ని మేము హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఎవరికైతే ఇతను అమ్మినాడో వారి నుంచి ఈ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 350 గ్రాములు, 250 గ్రాములు పెనుగొండవి, 100 గ్రాములు కుప్పం సంబంధించిన కేసులో ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని ఈరోజు